ఇక రానట్టుందని మళ్ళీ సూర్యపేట బస్సు పట్టుకొని అరపల్లి దిగినాక వచ్చింది. తాత పొద్దునట్టు బస్సు దొరికిందా? పొద్దునట్టు బస్సు దొరికిందా? బస్సు పడకండి, శుద్ధ లేటుకి వచ్చింది. లేటుగా వచ్చిందా? లేటుకి వస్తే మళ్ళీ అరపల్లికి పోయినా, అరపల్లి పోయినాక దొరికింది. ఇదే అదే బస్సు. ఇక చాలాసేపు ఉన్నా, బస్సులన్నీ ఎల్లబెట్టి ఉన్నా. ఇక రానట్టుందని మళ్ళీ సూర్యపేట బస్సు పట్టుకొని అరపల్లి దిగినాక వచ్చింది. కొంచెం కష్టమైంది. మళ్ళీ ఆంటెడ్ పోయినావు, వరపల్లి మించి లేదు ఆడికి వచ్చింది, ఇదే ఆడికి వచ్చింది. అట్లా కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ తీసుకపోయాడు, ఆటోలో కూర్చుంటే ఎవరు రాలే ఆటోలో. మొత్తానికి అయితే తాతయ్య కంట బస్ అయితే దొరకలేదు. మోస్ట్లీ అయితే మనం ఏంటంటే అక్కడికి ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి కానీ మరి ఈసారి ఎందుకు రాలేదని నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా నేను తొందరతో డ్రాప్ చేసే మన వచ్చింది అంతేనా? 9:30కి వచ్చే బస్సు 10 గంటలకు వచ్చింది. 10 గంటలకు వచ్చింది ఇక మొత్తానికి అయితే. ఎందుకని మరి అలా ఆటోలు పోలేదా? ఏమో బస్సు ఇటు లేకపోద్ది కదా, లేట్ వచ్చి ఇటు పోలే, నాగారం మించి పోలే, అరపల్లి మించి పోయినవా? అరపల్లి మించే పోద్ది అది. 6.5 hours later. చూస్తున్నారు కదా, మొత్తం గాలివారం అయితే వస్తుంది. నైట్ పూట 11 అయింది మొత్తం. ఆడ పెట్టేసాను మంచం ఇది. ఏం కాదు కదా. Tomorrow. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం చూస్తున్నారా? హాయ్ గాయ్స్, కనిపిస్తుంది కదా మీకు. మొత్తం లొకేషన్ అయితే చూపిస్తాను కొద్ది. ఇదే వర్ధమన్కోట గ్రామం మొత్తం. ఈ నుంచి మెట్ల నుంచి అయితే పైకి పోవాలి. అమ్మా కూతురు ఏమైనా ఉంటాయా? కూతురు అయితే ఏం లేవు ప్రజెంట్ అయితే. కూతురు ఉంటే మాత్రం కింద కురకాలి మళ్ళా. ఇదే వర్ధమన్కోట విలేజ్ అంటే పల్లెటూరు ఇది. ఇప్పుడే తెల్లారింది. ఇక బ్రష్ చేసి మొహం కడుక్కున్నాం. ఇప్పుడే మొహం కడుక్కొని చాయ్ కూడా తాగేసినాం మనం ఆల్రెడీ. ఇప్పుడేమన్నా మా వాళ్ళు వస్తే మాత్రం ఇక్కడనే మొత్తం జాగారం అంతా ఇక్కడనే నడుస్తుంది. ఇప్పుడైతే వాళ్ళు లేరు, ఒక్కనే ఉన్నా. ఇంకోటి పోతే ఇటు ఏరు ఉంటుంది కదా, దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ ఏరు ఉంటుంది అన్నమాట. అక్కడ చుట్టూ దూరంగా చూస్తున్నారు కదా. మొత్తానికి అయితే బ్యాక్ సైడ్ విలేజ్. కట్టబెట్టుకోవాలి నాయన, కూతురు కొత్తట్టున్నది. ఎప్పుడు ఏ టైంలో కట్ట అయితే పట్టుకున్నా, ఎందుకంటే ఊపుకునే కోతులు మీ కురుకొస్తున్నాయి. ఇప్పుడే ఇప్పుడు సన్ రైజ్ అవుతుండే. చూస్తున్నారుగా మా తాతయ్య అయితే స్నానం చేస్తుండే అన్నట్టు. ఒక బకెట్ నీళ్ళు చేసుకుంటుండే. చెప్పు రమేష్ అన్న చూడండి, చెప్తున్నాడు.